హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్యపుత్ర మనోజ్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే, నేను రీసెంట్గా లాంచ్ చేసినటువంటి పాలిటీ కోర్స్ యొక్క డీటెయిల్స్ అనేది ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్గా నేను ఆ కోర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్స్ సిలబస్ గురించి బ్రీఫ్గా మనం ఇందులో మాట్లాడదాం. ఫస్ట్లీ కోర్స్ గురించి మాట్లాడితే, మనకి కోర్స్ అనేది సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 2024 సెప్టెంబర్ 1 నుంచి 30th మనకి ఎండ్ అవుతుంది. ఈ కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్. ఓకే, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఇందులో పర్టికులర్లీ ఈ కోర్స్ లాంచ్ చేయడానికి గల కారణం ఏమిటంటే, చాలామంది కాంపిటేటివ్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. పర్టికులర్లీ చాలా సబ్జెక్ట్స్లో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మేము చేసే ఈ వీడియోస్ ఏంటంటే, పాలిటీ అనే కన్ఫ్యూజన్ మీకు కొంచెం క్లియర్ చేయడానికి. పర్టికులర్లీ చాలామంది ఈ మధ్యన కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి బేసిక్స్ తెలియకపోవడం, లేకపోతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, లేకపోతే నేర్చుకోవాలన్నా కూడా నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వడం వల్ల, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, బ్యారియర్స్ అయిపోవడం వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళకపోతున్నారు. మా ఈ కోర్స్ ద్వారా ఏంటంటే మేము చేయబోయేది ఏంటంటే, మేము తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ క్లాసెస్ అన్నీ కూడా. అప్పుడు మీకు ఈ ఎండ్ ఆఫ్ ది కోర్స్ అంటే 30th సెప్టెంబర్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ప్రతి టాపిక్ కూడా ఏ రోజు ఆ రోజు మీరు రివిజన్ చేసుకుని కంప్లీట్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ది సెషన్ మీకు ఏమవుతుందంటే, ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్, అది లక్ష్మీకాంత్ కావచ్చు, లేకపోతే ప్రభాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే కృష్ణారెడ్డి కావచ్చు, చైతన్య దేవసారథి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, బుక్ చదివితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కంపల్సరీ మేము ఇవ్వగలం. ఆ బేసిక్స్ అనేవి మేము కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రమ్ బేసిక్ టు అప్ టు డెప్త్ వరకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఏదైనా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కానీ, పేపర్ చదివినప్పుడు కానీ మీకు క్లారిటీ అయితే కంపల్సరీ వస్తుంది. సో ఈరోజు నేను చెప్పబోయే క్లాసెస్లో ఏ టాపిక్స్ కవర్ చేస్తానో సిలబస్ గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం. అండ్ 1 సెకండ్, ఫస్ట్ మనం మాట్లాడబోయేది ఏంటంటే, మనకి తెలుసు ఏ టాపిక్ అయినా మనకు కావాల్సింది ఫస్ట్ ఏంటంటే ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్ ఏంటంటే ఫస్ట్ ఇందులో ప్రియాంబుల్. ఓకే, ప్రియాంబుల్, దీన్నే మనం తెలుగులో పీటీగా అంటాం, లేదా ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్. బేసిక్గా ప్రియాంబుల్ అంటే ఏంటి, దాని యొక్క డెప్త్, నార్మల్గా అందులో ఉన్నటువంటి టర్మ్స్ ఏంటి, ఫర్దర్గా దాని మీద ఉన్న కేస్ స్టడీస్, జడ్జ్మెంట్స్ ఏంటి, అవన్నీ మనం చూస్తాం. ఓకే, ప్రియాంబుల్. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్. ఓకే, దీన్నే మనం తెలుగులో ప్రాథమిక హక్కులు అంటాం. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనే టాపిక్ వింటాం. ఇది లార్జ్ టాపిక్. ఓకే, ఈ ఫండమెంటల్ రైట్స్ తర్వాత ఏంటంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. దీన్ని తెలుగులో ప్రాథమిక విధులు అంటాం. ఓకే, అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే డిపిఎస్పి అంటాం షార్ట్కట్లో, ఆదేశిక సూత్రాలు. ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దీన్నే మనం తెలుగులో ఆదేశిక సూత్రాలు అంటాం. ఓకే, అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ప్రియంబుల్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకుంటే మీకు ఇంచుమించుగా 40% ఆఫ్ ది పాలిటీ అనేది మీకు కవర్ అవుతుంది. ఎందుకంటే మెజారిటీ ఏంటంటే మనకి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రియంబుల్, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఎక్కువ లార్జ్ టాపిక్ అయితే ఇదే ఫండమెంటల్ రైట్సే. ఓకే, 30 to 40 కవర్ అవుతుంది. అండ్ ఫర్దర్గా మనం చూసుకుంటే యూనియన్ అండ్ సెంటర్. మీకు తెలుసు, లేకపోతే నేను ఫర్దర్గా క్లాసుల్లో చెప్తాను, మన ఇండియా అనేది యూనిటరీ అండ్ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతుంది. కాబట్టి మనకి ఏంటంటే డివిజన్ ఆఫ్ పవర్ అనేది ఉంటుంది మనకు కంపల్సరీ అట్ సెంట్రల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. సో మనం సెంటర్ గురించి మాట్లాడతాం, స్టేట్ గురించి మాట్లాడతాం. ఓకే, ఫస్ట్ సెంటర్ గురించి మాట్లాడితే మనం యూనియన్ అని రాస్తాం. యూనియన్లో మనకి లెజిస్లేచర్, దీని గురించి కూడా మాట్లాడతాం. ఓకేనా, ఒక గవర్నమెంట్లో మనకి 3 ఆర్గాన్స్ ఉంటాయి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఆ టాపిక్స్కి సంబంధించి యూనియన్ లెజిస్లేచర్, యూనియన్ ఎగ్జిక్యూటివ్, అలా మనం స్టడీ చేసుకుంటూ వెళ్తాం. యూనియన్ ఎగ్జిక్యూటివ్, నెక్స్ట్ది యూనియన్ ఎగ్జిక్యూటివ్. కంగారు పడకండి, యూనియన్ అంటే కేంద్ర, లెజిస్లేచర్ అంటే యూనియన్ లెజిస్లేచర్ అంటే ఏంటంటే కేంద్ర శాసనశాఖ. ఓకే, యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటంటే కేంద్ర నిర్వాహక శాఖ. ఓకే, జ్యుడిషియరీ గురించి మనం ఏంటంటే కలిపి మాట్లాడతాం టోటల్గా. ఎందుకంటే మనది ఏంటంటే హైరార్కియల్ జ్యుడిషియరీ. ఇండియాలో మనకేమి డివిజన్ ఆఫ్ పవర్ అంటే ఏమి ఉండదు, అంతా కూడా హైరార్కియల్ బేస్లో మనకి అరేంజ్ అయి ఉంటుంది. సో ఇక్కడ యూనియన్లో కూడా ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉందంటే స్టేట్లో కూడా ఉంటుంది ఆటోమేటిక్గా. సో స్టేట్ గురించి కూడా మాట్లాడతాం. 6th టాపిక్ ఇది, స్టేట్ గురించి. స్టేట్ లెజిస్లేచర్. ఓకే, స్టేట్ లెజిస్లేచర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్. ఓకే, చెప్పాను కదా జ్యుడిషియరీ సపరేట్గా మాట్లాడదాం. సో నేను జ్యుడిషియరీ సపరేట్గా రాస్తాను. 7th వన్ జ్యుడిషియరీ.
ఓకే. తర్వాత ఎమర్జెన్సీస్ మనం అత్యవసర పరిస్థితులు అంటాం. మనకి 3 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉంటాయి ఇండియాలో. నేషనల్ ఎమర్జెన్సీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్. ఓకే, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏ ఆర్టికల్లో మనం మెన్షన్ చేశారో అవన్నీ కూడా మనం చూద్దాం ఒకసారి. ఎమర్జెన్సీస్. ఓకే, ఈ ఎమర్జెన్సీస్ని ప్రవేశపెట్టే పవర్ ఎవరికి ఉంటుంది, ఈ ఎమర్జెన్సీస్ని ప్రవేశపెట్టడానికి ఉన్నటువంటి మెయిన్ రీజన్ ఏంటి, అసలు కాన్స్టిట్యూషన్లో ఏం మెన్షన్ చేశారు వీటి గురించి అనేవి మనం కొంచెం డెప్త్గా కులంకోసంగా చర్చించుకుందాం. ఓకే, అండ్ 9th టాపిక్ ఏంటంటే ఎలక్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్స్. ఏ డెమోక్రటిక్ నేషన్లో అయినా సరే ఎలక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే డెమోక్రసీ అంటేనే పీపుల్స్ చాయిస్, పీపుల్స్ పవర్. ఓకే, సో ఆ పీపుల్స్ పవర్ డిసైడ్ చేసేది ఎలక్షన్స్. త్రూ ఎలక్షన్స్ ద్వారా మనం జనాలు అనేవాళ్ళు ఏంటంటే మనకి రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారు. ఓకే, సో మన ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడాలి. ఇక్కడ దాకా మనకి మెయిన్ ఏంటంటే 5th, 6th టాపిక్స్ అనేవి మెజారిటీ పార్ట్ అనమాట. ఈ 4 టాపిక్స్, 5 to 6 టాపిక్స్ నేర్చుకుంటే మీకు ఇంచుమించుగా 60% పాలిటీ కవర్ అయిపోయినట్టు ఇక్కడతో. ఓకేనా, మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత జ్యుడిషియరీ, ఎమర్జెన్సీస్, తర్వాత ఎలక్షన్స్, అండ్ ఫైనల్లీ మనకు వచ్చే టాపిక్ ఏంటంటే లోకల్ గవర్నెన్స్. ఓకే, 10th వన్ లోకల్ గవర్నెన్స్. ఓకే, లోకల్ గవర్నెన్స్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే పవర్ డీసెంట్రలైజేషన్. ఓకే, పవర్ని ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట గ్రౌండ్ లెవెల్లో కూడా. అంటే ఏంటంటే ఒక చేతిలోనే సెంట్రల్ అయిపోయి ఉండకుండా పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళంతట వాళ్ళకి ఒక పవర్ అనేది ఉంటుంది. ఓకే, మా యొక్క దాన్ని ఏమంటారు, మా యొక్క ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకోగలం అనేటటువంటి ధైర్యం ఇస్తుంది అనమాట ఈ లోకల్ గవర్నెన్స్ అనేది. దీన్నే మనం పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటాం, డీసెంట్రలైజేషన్ అంటాం. ఓకే, ఇది అసలు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఓకే, ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ నార్మల్గా మోడర్న్ హిస్టరీ టైం నుంచి ఉంది. ఎండ్ ఆఫ్ ది మోడర్న్ హిస్టరీ మనకి ఇండిపెండెన్స్ దగ్గర నుంచి ఈ టాపిక్ అనేది, ఈ యొక్క కాన్సెప్ట్ అనేది నలుగుతుంది చాలా వరకు. అసలు ఇంట్రడ్యూస్ చేయాలా లేదా ఏంటనేది ఏ కమిటీస్ రికమెండ్ చేశాయి పెట్టాలని చెప్పేసి. 3 టైర్ పెట్టాలని ఏ కమిటీస్, 2 టైర్ గవర్నెన్స్ పెట్టాలని చెప్పి ఏ కమిటీస్ మాట్లాడాయి. ఓకే, ఫర్దర్గా దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇందులో ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, ఓకే, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఓకే, ఇదంతా టోటల్ మనకి ఓవరాల్ అనమాట. అండ్ తర్వాత మీకు ఫర్దర్గా కొన్ని బేసిక్స్ చెప్పాలంటే అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, అది కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్. అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైం పాస్ అయ్యే కొద్దీ మనిషి అవసరాలు కూడా మారుతూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం చేసుకున్న చట్టాలు ఇప్పుడు ఉపయోగపడాలంటే కష్టం. అందుకనే మన కాన్స్టిట్యూషన్ని మనం ఏం చేస్తామంటే సవరిస్తాం అనమాట. చట్టాలని కాదు, పర్టికులర్లీ ఆర్టికల్స్ని మనం ఏంటంటే అమెండ్ చేసినప్పుడే మనం దాన్ని అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటామని చెప్పేసి మనం అనుకుంటాం. ఇక్కడ దాకా అర్థమైందా? ఇవన్నీ మెయిన్ టాపిక్స్. ఈ 11 టాపిక్స్ మనం కవర్ చేసుకుంటాం మనకు వచ్చే కోర్సులో. సార్ మరి ఈ టాపిక్స్ అన్నీ అర్థం అవ్వాలంటే మాకేమైనా బేసిక్ ఉండాలి కదండి అంటే వాటిని ప్రీ రిక్విజైట్స్ అంటారు. నార్మల్ పార్లెన్స్లో ప్రీ రిక్విజైట్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఎబిలిటీ ఉండాలి మనకు ఫస్ట్. ఆ ఎబిలిటీస్ మనం సంపాదించుకోగలిగితే ఆ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు మనం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనుకోండి, మనకు ఎబిలిటీ అనేది ఉండాలి. ఆ ఎబిలిటీస్ ఏంటంటే బేసిక్స్ అనమాట. ఆ బేసిక్స్ ఒకసారి నేను మాట్లాడతాను. ఫస్ట్ 2 డెమో క్లాసెస్లో మనం ఫస్ట్ 2 డెమో క్లాసెస్ ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు జూమ్ క్లాసెస్లో. ఓకేనా, ఈ 2 డెమో క్లాసెస్లో నేను బేసిక్స్ కవర్ చేస్తాను. లైక్ కమ్యూనిజం, సోషలిజం, ఓకే, నెక్స్ట్ సెక్యులరిజం. ఈ బేసిక్ టాపిక్స్ ఉంటాయి మనకి. కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఆర్టికల్ అంటే ఏంటి, షెడ్యూల్స్ అంటే ఏంటి, ఓకే, ఈ బేసిక్స్ అన్నీ కూడా మనం ఈ 2 డెమో క్లాసెస్లో కవర్ చేద్దాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ వద్దాం మనం. ఓకే, స్పీడ్ వద్దు, మనం స్టెప్ బై స్టెప్ వద్దాం. మీకు ప్రతిదీ కవర్ చేస్తాను, ట్రస్ట్ మీ. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏ బుక్ చదివినా సరే, అది ఏ స్టాండర్డ్ బుక్ అయినా సరే, మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఫర్దర్గా మీరు ఏదైనా మ్యాటర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏంటంటే అది మీ యొక్క పేపర్ యొక్క ట్రెండ్ బట్టి మీకు తెలిసి ఉంటుంది. ఈ రోజుల్లో పర్టికులర్లీ యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, అండ్ పర్టికులర్లీ డిఎస్సి కానీ, కానిస్టేబుల్ కానీ, ఈ పాలిటీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. చాలా క్వశ్చన్స్ అనేవి దీని నుంచి వస్తాయి. మిగతా సబ్జెక్ట్స్ ఉంటాయి, పర్టికులర్లీ ఈ సబ్జెక్ట్ అనేసరికి కొంచెం ఏంటంటే మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఫస్ట్ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈజీగా. ఓకే, అందుకని నేను చెప్పబోయే కోర్సులో September 1 నుంచి స్టార్ట్ అవుతుంది కోర్స్. అది మళ్ళీ చెప్తున్నాను, 30th ఎండ్ అయిపోతుంది. ఓకే, ఈ కోర్సు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకేనా, ఇది టోటల్ ఓవరాల్ మనకి బ్రీఫ్ పిక్చర్. సో ఈ క్లాసెస్ జాయిన్ అవ్వడానికి నేను నా సెల్ నెంబర్ ఇస్తాను, నా కాంటాక్ట్ నెంబర్. ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అప్పుడు నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను.
నా పేరు మనోజ్. ఓకే, నేను మార్కర్ మారుస్తాను ఒకసారి, కలిసిపోతుంది లేకపోతే. సెల్ నెంబర్ 7729082855. ఓకే, ఇది నా కాంటాక్ట్ నెంబర్. ఈ కాంటాక్ట్ నెంబర్ ద్వారా నాకు ఒక మెసేజ్ పెట్టండి, సార్ మేము ఇలాగ ఇంట్రెస్ట్ అండి, మేము జాయిన్ అవుతున్నాం అంటే కంపల్సరీ జూమ్ క్లాసెస్లో ఫస్ట్ 2 జూమ్ క్లాసెస్ కూడా ఇబ్బంది ఏం పడద్దు, ఫ్రీ. ఓకే, నార్మల్గా వినండి, మీకు నచ్చితే కంటిన్యూ అవ్వండి. ఓకే, ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్పండి, సార్ ఈ విధంగా చెప్తే ఉంటే అంటే చెప్పండి, నేను మారుస్తాను. ఓకేనా, అదనమాట. ఓకే, ఇది మనకి కంప్లీట్. ఓకే ఓకే, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీకు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.